చేయబడిందో రాజ్యాంగబద్ధంగా పనిచేస్తూ ఈ రాజ్యాంగం భారత ప్రజలకు ఏ రకమైనటువంటి హక్కులు లేకపోతే బాధ్యతలు ఇచ్చిందో ఆ బాధ్యతల్ని ఆ హక్కుల్ని నిలబెట్టడంలో న్యాయవాదుల పాత్ర ఎలా ఉండాలి, సామాన్య ప్రజలకు న్యాయవాదులు ఈ రాజ్యాంగ ఫలాలని అందించడంలో న్యాయవాదుల పాత్ర ఎలా ఉండాలి అనే దాంట్లో ఐలుగా పనిచేస్తూ తన వంతు బాధ్యతగా సూర్యాపేట ఈ ప్రాంతాలన్నిటికీ కూడా సామాన్య ప్రజలకు న్యాయవాదిగా ఉంటూ వాళ్ళకి న్యాయాన్ని అందించడంలో తన ముఖ్య పాత్ర వహించినటువంటి మారపాక వెంకన్న గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ప్రత్యేకించి న్యాయవాదులుగా ఉన్న మిత్రులందరికీ ఒక విన్నపం ఏంటంటే, మనం చేసేటువంటి వృత్తిలో వచ్చేటువంటి సవాళ్ళు ఏ రకంగా ఉంటాయి, లేకపోతే ప్రతిస్పందనలు ఏ రకంగా ఉంటాయి, వీటన్నిటిని కూడా మనం వృత్తిపరంగా మాత్రమే తీసుకోవాలి. కానీ దానిని మన తెలుసాను వెళ్ళించాను, ఇంటికి కూడా వెళ్ళించాను. రండి కూర్చో. వృత్తిలో వచ్చేటువంటి సవాళ్ళన్నింటినీ కూడా మనం వృత్తిపరంగా చూడాల్సిందే తప్ప వ్యక్తిగతంగా వాటిని మనం ఆపాదించుకుంటూ లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో ఆ సమస్యల్ని క్రోడీకరించుకుంటూ వెళ్తే న్యాయవాది ఈ రకమైనటువంటి ఇబ్బంది పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంతవరకు న్యాయవాది ఆ పాత్ర పోషించాలి, అదేవిధంగా తన కుటుంబము సమాజం పట్ల తనకు ఏ రకమైన బాధ్యత ఉన్నది, ఈ డిస్టింక్షన్స్ కనుక మనం తెలుసుకోకపోతే న్యాయవాదులుగా మనం ఎంతకాలం సర్వీస్ ఇస్తున్నాం అనే దానికంటే కూడా మన మీద వచ్చేటువంటి ఒత్తిడిలతో, మన మానసిక ఒత్తిడిలతో కూడా మన ఆరోగ్యాన్ని చెడిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు పడే వాళ్ళ వల్ల భవిష్యత్తులో సమాజానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇవాళ 30 సంవత్సరాలు న్యాయవాదిగా ఉంటూ మన మధ్యలో వెంకన్న గారు, అదేవిధంగా 2 కుమారులు, ఆయన కుటుంబానికి ఇవాళ ఆల్మోస్ట్ కొంత బాధ్యతలు అయిపోయినప్పటికీ కూడా ఇంకా భవిష్యత్తులో సమాజానికి ఎక్కువ సర్వీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మానపాక వెంకన్న గారు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆల్ ఇండియా లాయర్స్గా ఆర్గనైజేషన్కి ఎంతవరకు నష్టం జరుగుతుందనేది కాకుండా భవిష్యత్తులో సూర్యాపేట ఈ ప్రాంతంలో ఉన్న న్యాయవాదులు కూడా వెంకన్న గారిని ఆదర్శంగా తీసుకొని కొంత అభ్యుత భావాల్ని ఏర్పాటు చేసుకుంటూ వృత్తితో పాటు వృత్తిని నిలబెట్టుకోవడంలో మన అవసరం ఎలా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, న్యాయవాద వృత్తిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత న్యాయవాదుల మీదే ఉన్నది. అది మనం కొంతకాలం అయితే కానీ మనందరికీ తెలియదు. ఎందుకంటే వచ్చేటువంటి చట్టాలు ఎలా ఉన్నాయి, ఆ చట్టాలను అమలు పరచడంలో మన పాత్ర ఎలా ఉండాలి, ఆ చట్టాలను అమలు పరచడంలో న్యాయవాదుల మీద వచ్చేటువంటి కొత్త చట్టాలు మీరు కనుక గమనిస్తే చాలా రీసెంట్గా చట్టాలు వస్తున్నాయి. అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా వస్తుంది. దాంట్లో న్యాయవాదుల్ని ఏ రకంగా అటాక్ చేస్తున్నారు, న్యాయవాదుల్ని ఏ రకమైనటువంటి కార్నర్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మేము ఆల్ ఇండియా లాయర్స్గా చాలా చోట్ల సెమినార్స్ పెట్టడం కానివ్వండి, లేకపోతే సబ్జెక్టుని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ రకమైనటువంటి బాధ్యత మన మీద న్యాయవాదులుగా ఉన్నది. కాబట్టి ఈ సమాజాన్ని ప్రజాస్వామ్యయుతంగా నడిపించుకునే దాంట్లో ప్రధాన పాత్ర న్యాయవాదులు. ఆ పాత్రను మనందరం పోషించడంలో ముందుండాలని కోరుతూ, ఆ రకమైన పాత్రని పోషిస్తూ మధ్యస్థంగా మన మధ్య నుంచి వెళ్ళిపోయినటువంటి మారపాక వెంకన్న గారికి శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు వారి లోటుని ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా, కుమారులు ఇద్దరు, అదేవిధంగా భార్య, మిగతా ఈ బంధుమిత్ర వర్గం అందరికీ కూడా ఆ లోటు తీర్చడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట న్యాయవాదులందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఆల్ ఇండియా లాయర్స్గా మేము కూడా ఆ అండని ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో మనందరం కూడా పటిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థ కోసం పోరాడాలని చెప్పేసి మరొకసారి ప్రతినభూని వెంకన్న గారికి జోహార్లు అర్పిద్దాం. అదే పద్ధతిలో ఆ కుటుంబానికి చెందాల్సినటువంటి వెల్ఫేర్ ఫండ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా బార్ కౌన్సిల్ నుంచి వచ్చేదానికి ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతానికి నేను బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పటికీ కూడా ఇంకో 10 రోజుల్లో కొత్త బార్ కౌన్సిల్ ఏర్పడుతుంది. ఆ బార్ కౌన్సిల్లో కూడా మన వాయిస్ ఉంటుంది. కాబట్టి ఐలుగా మనం మన పాత్ర నిర్వహిస్తాము. అదేవిధంగా వెంకన్న గారి కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నింటినీ కూడా అతి త్వరలో వచ్చేదానికి బార్ కౌన్సిల్ నుంచి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వెంకన్న గారు మన మధ్యలోకి ఒక రకంగా నిష్క్రమించడం అనేది ఈ సమాజానికి, న్యాయవాద వ్యవస్థకు, ప్రత్యేకించి ఆల్ ఇండియా లాయర్స్కి తీరని నష్టం అని చెప్పేసి భావిస్తూ వాటిని పూడ్చడంలో మళ్ళీ ఒకసారి మనందరం ప్రతిన గుణాలని సరైనటువంటి వ్యవస్థ కోసం మనం ముందుండాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ సంతాప సభ నిర్వహించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా వెంకన్న గారి కుటుంబానికి మరొకసారి కండోలెన్సెస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ.